ఇది 50 లక్షల కలల ఇల్లు నెబులా ఆవాస్ మియాపూర్ వారి యొక్క కట్టడం ఏ విధంగా ఉందో చూడండి. ఈ యొక్క కట్టడము చాలా నాసిరకం ఉంది. వీళ్ళు ఒక గత 2016 లోపల బుకింగ్ చేసుకున్నారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు వరకు కూడా వీరి యొక్క నాసిరకమైనటువంటి కన్స్ట్రక్షన్ అసలు దీంట్లో నివాస యోగ్యము కానటువంటి విధంగా ఉంది. వీళ్ళు 800 SFT 850 SFT అని చెప్పేసి అన్నారు. 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. కానీ అస్సలు బయట ఇందిరమ్మ ఇళ్ళ కంటే కూడా అధ్వాన్నంగా ఉంది. ఆ కిచెన్ చూడండి ఏ విధంగా ఉందో. కిచెన్కి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏ విధంగా ఇట్టిందో చూడండి. ఇది బయట దగ్గర 10 లక్షలలో కట్టేసేయచ్చు ఇల్లు. అది ఇలాంటి ఇల్లును వారు దగ్గర ఒక 50 లక్షలు పెట్టారు. నిరుపేద కుటుంబము అన్నమాట. వారు నిరుపేదలు వాళ్ళ యొక్క లైఫ్ అంతా ధారపోసి వాళ్ళకు ఇల్లు కొనుక్కుంటే ఈ విధంగా కట్టినటువంటి ఆవాస్ నెబులా వారిలో పసిఫికా కన్స్ట్రక్షన్స్ నెబులా వారు నిర్వాహకం ఇది ఏ విధంగా ఉందో చూడండి. అసలు క్వాలిటీ లేదు. ఇది ఓన్లీ 10 లక్షల రూపాయల్లో కట్టేసేయచ్చు. ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఓన్లీ 10 లక్షలు మొత్తం టోటల్గా అయిపోతుంది. అక్కడ పైపింగ్లు కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ లేదు, కరెంటు లేదు. ఇది ఓన్లీ మియాపూర్లో ఉన్నటువంటి నెబులా పసిఫికా నెబులా అనే కన్స్ట్రక్షన్ వారు చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ అండి ఇది. ఇందులో చాలామంది నిరుపేదలు 2000 పైచిలుకు దాదాపు 2600 మంది పైచిలుకు ప్రజలు వీటిని 2016లో బుక్ చేసుకున్నారు. ఇప్పటికీ కూడా 14 ఫ్లోర్లతో కట్టాడు. ఇప్పటికి కూడా క్వాలిటీ లేదు. మరి ఇంకా కూడా ఎప్పుడు ఇస్తారో. ఇది యొక్క నిర్వాహకం అనేది ప్రభుత్వము ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది దగ్గర ఫ్రాడ్ జరుగుతుందండి. ఇంట్లో 1000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరుగుతుంది. పెనాల్టీలని అవని ఇవని వీళ్ళు మొత్తము ప్రాబ్లం చేస్తున్నారు. చూడండి అసలు ఎవరు కూడా ఇలాంటి ఇల్లు ఎంత గరీబ్ కూడా ఇలాంటి ఇల్లు కొనుక్కోదండి. కానీ ఈ పసిఫికా నెబులా వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు ప్రజలను. జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి ఇళ్లను మీరు శ్మశానాల కంటే అధ్వాన్నం. రేపటి నాడు సంసారాలు చేసుకోవడం ఇల్లు ఏ విధంగా మరి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో పాలకులు కూడా ఒకసారి గమనించాలి. మొత్తం గోడలు పిచ్చులు లేచిపోతున్నాయి. డోర్లు కానీ ఇవి కానీ అస్సలు కన్స్ట్రక్షన్ బాగోలేదు. ఇది గుజరాత్ సంబంధించినటువంటి నెబులా వాళ్ళు చేస్తున్నారు పసిఫికా కన్స్ట్రక్షన్స్. ఇది దాదాపు 50 లక్షల విలువ జరుగుతుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అనుకోండి ఇది అనుకోండి. ఇప్పటికీ కూడా పార్కింగ్ వ్యవస్థ కానీ దాని తర్వాత విద్యుత్ కానీ దాని తర్వాత ఏది కూడా ఇంకా ఇవ్వలేదు. ఇది పైన ఉన్నటువంటి బిల్డింగ్ నాసిరకమైనటువంటి ఫ్లోరింగ్ కూడా చూడండి ఏ విధంగా చేశారు. వేస్టేజ్ అయినటువంటి టైల్స్ని తీసుకొచ్చి ఇందులోపల పెట్టారు, ఫ్లోరింగ్ చేశారు. మొత్తం దీంట్లో ఎంత అధ్వానంగా చేశారంటే ఇలాంటి ఇల్లు ఎవరు కూడా కట్టరు. గవర్నమెంట్ 15 లక్షలు 10 లక్షల ఇల్లు కూడా ఇంతకంటే బాగుంటాయి. ఒక్కసారి ప్రజలు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇలాంటి ఇల్లు వాళ్ళు ఉంటారా అనేది మనస్సాక్షికి విరుద్ధంగా ఉంది. ఇది ఎవ్వరు కూడా అన్నం తినేవాడు ఎవ్వడు కూడా ఇలాంటి ఇల్లు కట్టడు. చాలా మోసం జరుగుతుంది. ఇప్పటికే ఈ విధంగా జరిగినాయి చూడండి. రేపటి నాడు మరి జనాలందరూ వచ్చిన తర్వాత ఇలాంటి ఇల్లు మరి ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనము అబ్జర్వేషన్ చేసినట్టయితే చాలా ఘోరంగా ఉందండి పరిస్థితులు.
పేమెంట్ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, పిల్లవాడు గోడకు చేయి పెట్టి ఇట్లా అంటేనే అది పెచ్చులు లేచిపోతున్నాయి, గోడ బయటకు వస్తే ఇటుకలు కనబడుతున్నాయి. వీళ్ళు ఏదైతే ఉన్నారో గోడలు కట్టిన తర్వాత క్యూరింగ్ అనేది చేయకుండా గోడలు కట్టిర్రు. రేపటి నాడు మొత్తానికి కూడా ఇది తీసుకున్నా కూడా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అందరూ కూడా మళ్ళీ వాటిని తీసి రీప్లాస్టింగ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఇది చాలా మోసం. మరి ఈ కంపెనీ వాళ్ళు మరి వాళ్ళకి ఏ విధంగా ఇది చేయాలనిపించిందో అర్థం కాదు. ఇందులో ఎవరైతే మేనేజర్గా ఉన్నారో విక్రమ్ అనే అతను చాలా మోసకారి, చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు అతను. నాసిరకమైనటువంటి ఇవి దాంట్లో టోటల్గా ఒక కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి నిర్మాకం డబ్బులు తీసుకొని నాసిరకమైనటువంటి వర్క్ చేపిస్తున్నారు. కమర్షియల్గా మొత్తం కంపు చేశారు. మన బిల్డర్ ఎక్కడున్నాడేమో కానీ దీంట్లో పనిచేసే వాళ్ళు మాత్రం చాలా మోసాలు చేస్తున్నారు. ఇక్కడ దీంట్లో ఒక విక్రమ్ అనే అతను మేనేజర్గా పనిచేస్తున్నాడు, లాయర్ అనే విక్రమ్ అతను పనిచేస్తున్నాడు. దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున, శ్రీనివాస్, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తులకు మరి వాళ్ళ ఇండ్లు ఇదే విధంగా ఎవరైతే ఉన్నారో ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి ఇళ్ళల్లో మీరు ఉండగలుగుతారా? ఇలాంటి ఇల్లు మీరు కట్టుకోగలుగుతారా? మీ ఇల్లేమో రాజవైభోగంగా మంచి సొమ్ముతోటి రకరకాల ఫర్నిచర్తో చేయించుకుంటారు, కానీ ఇప్పుడు ఇక్కడున్న నిరుపేదల ఇల్లు అనేది ఈ విధంగా చేయడం అనేది చాలా మోసం. ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి ఎంత ఘోరంగా తయారైందో. ఒకసారి ఇంట్లో వర్క్ చేయించే వాళ్ళు ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి ఇళ్లలో ఎవరైతే ఉన్నారో బిల్డర్ ఉండగలుగుతాడా? అప్పుడే చూసినాం కదా మనం చూసినప్పుడు మనం కొంచెం న్యాయం అనేది చేయాలి. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఎవరైనా సరే అన్నం తినేవాడు ఈ విధంగా చేయడు. ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి. నెబులా కంపెనీ వాళ్ళు చూడండి, ఎక్కడ చూసినా కూడా ప్రాబ్లమే. అసలు దాన్ని ఎవ్వరు కూడా హర్షించదగిన విషయం కాదు. గోడలు ఆ విధంగా వేస్తే రేపటి నాడు ఇంట్లో ఉన్న వాళ్ళు పరిస్థితి ఏంది? మినిమం లైఫ్ టైం లోపల ఇల్లు కొనుక్కుంటారు. మరి వాళ్ళని ఎంత మోసం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తుంటాను.